Good afternoon, everybody. Sorry for the late. I'm stuck with another meeting. ఇది మనందరికీ కూడాను అన్ని సెంటర్స్ వచ్చినాయి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. ఇది మనకి నాకో ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే, దిస్ ఇస్ అన్ ఆఫీస్ మెమోరాండమ్ from NACO. All PLHIV should be vaccinated for COVID-19. On this subject, we already given one, NACO given one NDLS, National Distance Learning Session was given. At the time, most of us are busy in something and may not be participated. That's why COE Vijayawada thought to give another session, and Dr. Ramesh and Dr. Reshu from CDC accepted, and they are ready now to give us in our local language. Thank you, Dr. Ramesh, and thank you, Dr. Reshu, and Dr. Ravi garu manaki etlago coordinate chestunaru idi ee DAPCOలందరికీ అండ్ ART సెంటర్స్కి కోరేది ఏంటంటే, COVID-19 వ్యాక్సినేషన్ PLHI వీళ్ళందరూ వేయించుకోవాలి. ఆల్రెడీ ఇమ్యూన్ సప్రెస్డ్ కాబట్టి వాళ్ళకి ఇది వేయించుకోవాలి అని చెప్తున్నాము. నాకో నుంచి కానివ్వండి, అండ్ సెక్రటరీస్ నుంచి కూడా, NHM సెక్రటరీ నుంచి కూడా ఇది మనకి సర్కులర్ వచ్చి ఉంటుంది. అది మీకు కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇది బేడీ మేడంతో నిన్న డిస్కస్ చేసాము, అండ్ ఈరోజు ఈ సెషన్ కూడా ఉంటుందని డిస్కస్ చేయడం జరిగింది. అందరికీ వేయించమని చెప్పారు మేడము. సో మన ART సెంటర్స్లో ఇది వ్యాక్సినేషన్ వేస్తే అవకాశం లేదు కాబట్టి, ఆల్రెడీ వ్యాక్సినేషన్ సెంటర్ ఉంది మన హాస్పిటల్లో, అక్కడికి గైడ్ చేయడము, అంటే ఎవరికి ఎక్కడ దగ్గర అయితే అక్కడ ముందుగా మనం PLHIVsని రెడీ చేయాలన్నట్లు. ఇది వేసుకుంటే పర్వాలేదు, ఈ మందులు వేసుకుంటున్నా కానీ వ్యాక్సిన్ తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు, ఇది రికమెండ్ చేస్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా అని చెప్పాలి. అండ్ రాదర్ కౌన్సిలింగ్ అన్నట్లు ఈ సమాచారం మనం ఇస్తే, దీంతో పాటుగా మన ART సెంటర్స్లో ఒక చిన్న పోస్టర్ ఒకటి, లైక్ ఒక చార్ట్ ఒకటి పెట్టేయండి, PLHIV COVID-19 వ్యాక్సిన్ చేసుకోండి అని. అండ్ మనం ఎవ్రీడే ఏదో రకంగా వాళ్ళకి డ్రగ్ డిస్పెన్సేషన్ కోసం ఫోన్ చేసినప్పుడు కూడా, ఫోన్ ఫాలోఅప్ చేసినప్పుడు కూడా ఇది చెప్పొచ్చు. విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతా ఉన్నాము. వ్యాక్సినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మన వాట్సాప్లో ఉంటున్నాయి కాబట్టి అది షేర్ చేసుకోండి. అండ్ అందరికీ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా అంటే వాళ్ళకి సమాచారం ఇవ్వడం ముఖ్యం. మనం ఇప్పుడు క్లాస్ విందాము. సార్, handing over to Dr. Ramesh. Thank you so much, ma'am. Dr. Ramesh, please. Yeah, thank you, madam. So welcome all. అందరికి స్వాగతం ఈ సెషన్ కి. ఇది మేడం గారు చెప్పినట్టు ఆల్రెడీ ఈ సెషన్ మనము NDLS లో చేయడం జరిగింది. సో ఇది మనకు చాలా ఉపయోగపడుతుందని మన COE SACS అందరు కలిసి దీన్ని మళ్ళా మనం తెలుగులో అందరికీ చెప్పుకుంటే విస్తృతంగా ఈ ఇన్ఫర్మేషన్ మన PLHIVs అందరికీ వెళ్ళి వాళ్ళు ఎవరికి ఎలా అయితే వ్యాక్సిన్ వస్తుందో, చాలా డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి ఎవరు ఎలా తీసుకోవాలి ఈ వ్యాక్సిన్ అని. సో అదొకటి. కొంతమందికి అపోహలు ఉన్నాయి, అవి తొలగించడానికి ఇప్పుడు మనం ఒక పేషెంట్ కి ఎలా చెప్పాలి వ్యాక్సిన్ తీసుకోవాలి అని, రాబోయే ప్రశ్నలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా చెప్పి అర్థం చేయించుకునేటట్టు చేయాలో ఈ సెషన్ లో మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ప్రథమంగా మీరు చూసినట్లయితే ఈ HIV వైరస్, ఈ కోవిడ్ వైరస్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. నెక్స్ట్ స్లైడ్. సో ఈ వైరస్ లో మీరు చూసినట్లయితే చాలా వరకు ఇది మన HIV వైరస్ ని పోలి ఉంటుంది. సో మీకు బయటకు కనపడే ఈ ఎన్వెలప్ అనేది కూడా HIV వైరస్ లో ఉంటుంది. ఈ స్పైక్ ప్రోటీన్, మెంబ్రెయిన్ ప్రోటీన్ అనేది మీరు ఏదైతే SM అని చూస్తున్నారో మీకు ఎడమ పక్కన ఉన్న పటంలో, ఈ SME అనేవి మనము ఇవి
చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్స్. వీటి మీద మనం వ్యాక్సిన్లు తయారు చేయటం, వీటిలో ప్రప్రథమంగా ఎస్ అనే ప్రోటీన్ ఏదైతే ఉందో అది అది మూలముగా తీసుకొని దాని మీద మనం వ్యాక్సిన్ ప్రయోగం చేయడం జరుగుతుంది. సో ఎస్ ప్రోటీన్ అనేది ఈ వ్యాక్సిన్లు తయారు చేయడానికి మనం చూసే ఒక ముఖ్యమైన ప్రదేశం ఈ వైరస్ లో ఇది ఒకటి. నెక్స్ట్ స్లైడ్. దాని తర్వాత ఇప్పుడు అసలు మనం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుంది? ఒకసారి ఒక మనిషి ఎవరైనా వ్యాక్సిన్ తీసుకుంటే దాంట్లో ఈ వ్యాక్సిన్ లో వైరస్ అనేది అలా ఉండదు. అంటే ఇప్పుడు బయట దొరికే కరోనా వైరస్ లో ఏదైతే ల్యాబ్ లో చూస్తున్నామో ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని అంటారు. సో ఆ వైరస్ ఈ వైరస్ ఒకటి కాదు, అది జీవమైనది, ఇక్కడ నిర్జీవం. దాంట్లో వైరస్ పార్టికల్ అంతా నేను ఈయన చూపించిన బొమ్మలో ఉన్నదంతా అది మీరు టెస్ట్ రూపంలో, టెస్ట్ పాజిటివ్ రూపంలో చూస్తారు. కానీ ఇక్కడ మనం తీసుకునేది ఏదో ఒక చిన్న భాగం మాత్రమే, దాంట్లో ఉన్న మూల భాగాన్ని మాత్రమే మనం తీసుకొని దానికి నిర్జీవం చేసి దాన్ని మనం వ్యాక్సిన్ రూపంలో మన బాడీలోకి ప్రవేశపెడుతున్నాం. అది ఎప్పుడైతే వెళ్తుందో ఆ వెళ్ళిన ఒక ఫారెన్ పార్టికల్, అంటే మన 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 శరీరానికి ఏదైనా బయట నుంచి వస్తే అది ఫారెన్. ఎట్లా అయితే మన దేశం నుంచి వేరే దేశం వాళ్ళు వస్తే వాళ్ళని ఫారినర్స్ అంటామో, ఇక్కడ కూడా అంతే. మన శరీరానికి పడనిది, మన శరీరానికి కానిది మన శరీరంలోకి వెళ్ళినప్పుడు దానిని మనము ఒక ఫారెన్ బాడీగా మన మన శరీరం దాన్ని ట్రీట్ చేస్తుంది. చేసినప్పుడు ఏం జరుగుతుంది? లోపల మనకి చాలా రకాల రక్త కణాలు ఉంటాయి. వాటిల్లో మీకు తెలిసిన, మనందరికీ తెలిసిన CD4, CD8 రక్త కణాలు కూడా ఒకటి. ఒక వ్యాధిని నిరోధించటానికి అవి ఒక రకమైన రక్త కణాలు. ఇంకొకటి అలాగే కొన్ని ఎంజైమ్స్ లేకపోతే కొన్ని ఇమ్యూన్ మీడియేటర్స్ అంటాం. సో ఇవి వేరే రకంగా ఉంటాయి. సో ఈ వ్యాక్సిన్ అనేది ఎప్పుడైతే మన శరీరంలోకి వెళ్తుందో ఇలాంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే లేకపోతే ఆ వ్యాధిని నిరోధించడానికి ఉన్న రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అయినప్పుడు మన శరీరంలో నుంచి కొన్ని సెల్స్ ప్రొడ్యూస్ అవ్వటం జరుగుతాయి. అవి ఏం చేస్తాయి? ఆ వచ్చిన వైరస్ ని తినటం జరుగుతుంది. లేకపోతే ఇంకొన్ని ఏం చేస్తాయి? కొన్నిటిని ఇది గుర్తు పెట్టుకుంటుంది. ఓహో, వైరస్ వస్తే ఇలాంటి వైరస్ వస్తుంది, ఇది ఎప్పుడైనా ఫ్యూచర్ లో వస్తే మేము రెడీగా ఉన్నాము అని ఒక మెమరీ ఫామ్ అవుతుంది అక్కడ ఉన్న సెల్స్. వీటినే మెమరీ సెల్స్ అంటారు. సో ఇలా ఒక ఇమ్యూన్ సిస్టమ్ ని వ్యాక్సిన్ ఇలా యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఒకసారి ఏదైనా మన బాడీలో ఈ ఫారెన్ బాడీ ఎంటర్ అయిన తర్వాత మనకి రెండు రకాల రక్త కణాలు ఉంటాయి. ఒకటి బి సెల్స్ అని ఉంటాయి, టీ సెల్స్ ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలి అని అంటే ఇవి ఏదైనా కూడా వ్యాధిని నిరోధించడానికి ఐదర్ ఆ రక్త కణం ఫుల్ గా వచ్చే ఫారెన్ బాడీని తినటం జరుగుతుంది, లేకపోతే దాన్ని ఎంగల్ఫ్ చేయటం జరుగుతుంది, లేకపోతే ఈ రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఇమ్యూన్ మాడ్యులేటర్స్ అని అంటాం, లేకపోతే కొన్ని సెల్స్ ని కానీ కొన్ని హార్మోన్స్ కానీ అలాంటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఒకటి మన బాడీకి పుట్టినప్పటి నుంచే కొంత ఇమ్యూనిటీ ఉంటుంది. కొన్నిటికి మనం ఆ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాం. ఎలాగా? ఈ వ్యాక్సిన్లు ఇవ్వటం వల్ల మనము అడాప్టివ్ ఇమ్యూనిటీ, అంటే నేను పుట్టినప్పుడు కోవిడ్ లేదు, ఇప్పుడు వచ్చింది కోవిడ్, కాబట్టి నేను నా శరీరంలో ఉన్న రక్త కణాలకి నేను ఒక మెమరీని పంపించాలి. ఇలాంటి రక్త కణాలు వచ్చినప్పుడు మీరు రెడీగా ఉండాలి. ఇదంతా నేను మామూలు భాషలో మాట్లాడుతున్నాను, సైన్స్ ఏం తీసుకురావట్లేదు కాబట్టి కొంచెం మీకు ఇంత మాట్లాడుకుంటాయా, ఎంత జరుగుతాయా అనేది అనిపించవచ్చు. కాకపోతే సింపుల్ గా చెప్పడానికి ఈ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ వ్యాక్సిన్ ఏదైతే వెళ్తుందో మన బాడీలో ఉన్న రక్త కణాలని ప్రిపేర్డ్ గా చేస్తుంది. అలాంటి ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే ఎదుర్కోవటానికి ఆ మెమరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీదకి వచ్చి మన బాడీని ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేయడానికి తోడ్పడతాయి. అది వ్యాక్సిన్. ఏ వ్యాక్సిన్ అయినా ఇంతే, మీజిల్స్ కానివ్వండి, పిల్లలు తీసుకునే వ్యాక్సిన్, ఎవ్రీథింగ్ విల్ యాక్ట్ బేస్డ్ ఆన్ ఈ ఇమ్యూనిటీ. ఐదర్ ఒక టీ సెల్స్ కానీ బి సెల్స్ కానీ ట్రిగర్ చేయటం, ఆ మెమరీని మన బాడీలో ఉంచి ఎప్పటికీ ఆ ఇమ్యూన్ ని మెయింటైన్ చేయడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ స్లైడ్. ఒకసారి ఈ ఇమ్యూనిటీ గురించి
మనం తెలుసుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్లు అసలు ఏమి వెళ్తాయి, ఈ వ్యాక్సిన్ లో ఏమి వేస్తారు, అది మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాయని చూసాం. కానీ ఏమి వేస్తారు అనే దాన్ని బట్టి మనకి కోవిడ్ వ్యాక్సిన్లు కొన్ని రకాలుగా ఉన్నాయి. ఒకటే రకమైన వ్యాక్సిన్ లేదు. నేను రకాలు అని అంటే మీరు ఇలా అనుకోవద్దు, ఒకటి కోవాక్సిన్, ఒకటి కోవిషీల్డ్, ఒకటి స్ప్యూటనిక్, ఇలా కాదు, కంపెనీ పేర్లు కాదు నేను అనేది. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వైరస్ యొక్క పార్టికల్స్ ని పెడతారు. అలా మనకి 4 రకాలైన వ్యాక్సిన్స్ ఉంటాయి. ఏ ఏ పార్ట్ ఆఫ్ ద వైరసెస్ ని వాటిని నిర్జీవం చేసి ఆ వ్యాక్సిన్ లో పెడతారో అవి మనకి ఇంపార్టెంట్. అది ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఇది అంతా గుర్తుంచుకోకపోయినా ఈ వచ్చే 4 స్లైడ్లలో మీకు ఒకటే తెలియాలి, ఎక్కడ కూడా మనము జీవించిన వైరస్ ని వ్యాక్సిన్ లో పెట్టి పంపించట్లేదు. అది మీరు తెలుసుకోవాల్సింది ఒకటి. రెండవది, ఏ వైరస్ పార్టికల్ అయితే మనం మన శరీరంలోకి వ్యాక్సిన్ రూపంలో పంపిస్తున్నామో అది వెళ్ళి మన రక్త కణాలను ఏదైతే అది యాక్టివేట్ చేస్తుందో అది నిర్జీవమైన పార్టికల్. అది ఫుల్ వైరస్ కాదు కాబట్టి అది మన బాడీలోకి ఎంటర్ అవ్వి మళ్ళీ రెప్లికేషన్ చేసి మళ్ళీ అది మల్టిప్లై అవ్వటానికి ఆస్కారం లేదు. సో ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఇన్ఫెక్షన్ అనేది రాదు. ఎందుకు అనంటే దాంట్లో మనం నిర్జీవమైనది ప్లస్ ఎంటైర్ వైరస్ పార్టికల్ ని మనం పంపించట్లేదు. ఇది ఇన్యాక్టివేటెడ్ కాబట్టి మనకి పంపించిన వ్యాక్సిన్ వల్ల మనకి వ్యాధి రాదు. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 రకాల వైరస్ల్లో ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ రకమైన వ్యాక్సిన్ లో దీన్ని వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ అని అంటారు. దీంట్లో ఏంటంటే మనము దాంట్లో ఉన్న జెనెటిక్ కోడ్ ఏంటి అని అంటే ఆ స్పైక్ ప్రోటీన్ నుంచి తీసిన దాన్ని ఒకటి కొంత భాగాన్ని దీంట్లో పెట్టి పంపించడం. ఆర్ఎన్ఏ కూడా అంతే. మనకి తెలుసు, మనకి హెచ్ఐవి కూడా ఒక రెట్రో వైరస్ అని మన అందరికీ తెలుసు. దాంట్లో ఏదైతే ఈ వైరల్ ఆర్ఎన్ఏ ఉంటుందో అలాంటి ఇక్కడ పాజిటివ్ హెలిక్స్ ఉన్న ఈ వైరల్ ఆర్ఎన్ఏని కొంత భాగాన్ని తీసి ఇనాక్టివేట్ చేసి దాన్ని సింథటిక్ వర్షన్, అంటే దానిని పోలి ఉన్న వర్షన్. సింథటిక్ అంటే ఆ ఆర్ఎన్ఏని పోలి ఉన్న వైరస్ పార్టికల్ నే మనం పంపిస్తున్నాం. డైరెక్ట్ గా ఆర్ఎన్ఏని కూడా పంపించట్లేదు. దానిని పోలి ఉన్న వైరస్ పార్టికల్ ని మన బాడీలో పంపిస్తున్నాం. ఇంకొకటి హోల్ వైరస్, అంటే వైరస్ ని పంపిస్తున్నాము, దీనిని ఇనాక్టివేటెడ్ వైరస్ అని అంటాం. దానికి అసలు స్పర్శ జీవము ఏమీ ఉండదు, దానికి ఆకారం మాత్రమే ఉంటుంది కానీ దానికి మల్టిప్లై అయ్యే యొక్క సామర్థ్యం ఉండదు. ఇంకొకటి కొన్ని వైరల్ ప్రోటీన్స్ ని పంపిస్తారు. సో దీన్ని ప్రోటీన్ సబ్ యూనిట్స్. సో ఇలా మనకి 4 రకాల వైరస్ COVID-19 వ్యాక్సిన్ 4 రకాలు ఉన్నాయి. నేను రకాలు అని అన్నప్పుడు అది ఏ టైప్ ఆఫ్ సబ్ యూనిట్ ఆఫ్ ద వైరస్ నుంచి ప్రిపేర్ చేశారో అలా 4 రకాలు. మనకు వైరల్ వెక్టార్ అని, ఆర్ఎన్ఏ అని, హోల్ వైరస్, ప్రోటీన్ సబ్ యూనిట్ వైరస్ అని ఇలా 4 ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ 2 minutes లో మనము ఒక్కొక్క టైప్ ఆఫ్ వైరల్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఏ కంపెనీ వాళ్ళు చేస్తున్నారో మనం ఏం చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ అని, అంటే నేను చెప్పినట్లు ఏం చేశాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడున్న ఈ వైరల్ వెక్టర్ ఏదైతే ఈ ఎడినో వైరస్ అనే ఒక వైరస్ ఉంటుందో దాంట్లో ఈ సార్స్ కోవిడ్ అనేది ఆ ఎల్లో కలర్ లో మీకు ఏదైతే పసుపచ్చ కలర్ లో ఏదైతే కనపడుతుందో ఆ భాగాన్ని వేరే వైరస్ లో, అంటే ఎడినో గ్రూప్ ఆఫ్ వైరసెస్ అనే వైరస్ లో పెట్టి దానిని లోపలికి పంపించి అలా రెప్లికేషన్ ప్లస్ యాక్టివేషన్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి, వైరల్ వెక్టర్ అంటే వేరే వైరస్ లో పెట్టేసి ఆ జెనెటిక్ మెటీరియల్ దాన్ని పెట్టి యాక్టివేట్ చేయడానికి లోపలికి పంపిస్తున్నాం అనేది క్లుప్తంగా తెలుసుకోండి. ఇది ఏ వ్యాక్సిన్ లో ఈ యొక్క ప్రిన్సిపల్ వాడతాము అంటే మనకు ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే కోవిషీల్డ్ ఈ సూత్రం ద్వారా పనిచేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ది దీంట్లో మీరు చూసినట్లయితే ఇది ఇన్యాక్టివేటెడ్ వైరస్, అంటే దీనికి జీవం లేదు.
ఇలాంటి వైరస్ ని ఏదైతే ఈ ఆర్ఎన్ఏ డిస్ట్రాయిడ్ రాసింది చూసారా, దాన్ని నిర్జీవం చేసి ఆ వైరస్ ను పోలి ఉంటుంది కాబట్టి దాన్ని బాడీలో మనము ఎక్కించిన తర్వాత ఆ ప్రోటీన్ లేయర్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చి మనకి ఎన్వెలప్ బయటకు వచ్చిన తర్వాత ఇది వెళ్ళి ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రిగర్ చేస్తుంది. సో మనకున్న కోవాక్సిన్ అనేది ఏదైతే ఉందో మన గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చే దాంట్లో ఇది ఆ సూత్రం మీద పనిచేస్తుంది. సో ఇన్యాక్టివేటెడ్ వైరస్ అంటే వైరస్ మొత్తాన్ని నిర్జీవంగా చేసి పంపించడం చూసాం. ఆ పై దాంట్లోనేమో ఒక వైరల్ పార్టికల్ ఏదైతే ఒక వెహికల్, ఒక ఎడినో వైరస్ అనే ఒక వెహికల్ తో పంపించడం చూసాం. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ మనకు వచ్చేది ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. కానీ దీంట్లో ఈ ఆర్ఎన్ఏని మళ్ళీ మనము సింథటిక్ రూపం అంటే ఆ కోవిడ్ వైరస్ ని పోలి ఉన్న ఆర్ఎన్ఏ మెటీరియల్ ని మనం తయారు చేసి దాన్ని వీఆర్ పుషింగ్ ఇట్ ఇన్ టు ద బాడీ త్రూ అవర్ వ్యాక్సిన్. ఎంఆర్ఎన్ఏని ఏదైతే ఉందో అది. దీనికి మన ఫైజర్, మోడర్నా అనే కంపెనీలు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఇండియాకి రాలేదు వాటిల్లో ఈ యొక్క సూత్రాన్ని వాడతారు. నెక్స్ట్ స్లైడ్. లాస్ట్ వైరల్ సబ్ యూనిట్ అంటే కొన్ని ప్రోటీన్స్ ని ఏదైతే బాడీ వైరస్ బాడీలో ఉంటాయో వాటిని సింథటిక్ గా మనం తయారు చేసి ల్యాబ్ లో వీటిని లోపలికి పంపించడం, ఇవన్నీ ఇంకా ట్రయల్లో ఉన్నాయి. నోవోవాక్స్ అనే ఒక వ్యాక్సిన్ విచ్ ఇస్ కమింగ్ అప్ నౌ. సో దీంట్లో ఈ వైరల్ సబ్ యూనిట్ వ్యాక్సిన్స్. మీరు ఈ 5 స్లైడ్ల తర్వాత మీకు గుర్తించాల్సింది ఒకటే, దీంట్లో ఎక్కడా మనం జీవమైన వైరల్ పార్టికల్ ని మన బాడీలోకి పంపించట్లేదు. దీనివల్ల మనకి కోవిడ్ వచ్చే ఛాన్సెస్ 0. ఎన్నో రకాల వ్యాక్సిన్లు మనం చూసాం, మన దేశంలో కూడా దొరుకుతున్నాయి. కానీ వీటన్నిటి ప్రభావం ఒకటే. మీరు ఏదైతే చూసారో అన్నిటి ప్రభావం ఒకటే, వెళ్ళి మన ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయటం. యాక్టివేట్ చేసిన తర్వాత మన 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 బాడీలో ఉన్న ఈ వ్యాధిని నిరోధించడానికి తోడ్పడే ఆ రక్త కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేస్తాయి. ఈ 4 ప్రిన్సిపల్స్ ద్వారా, సూత్రాల ద్వారా తయారైన ఈ వ్యాక్సిన్లు ఈ సూత్రం మీద పనిచేస్తాయి. ప్లస్ అవుట్కమ్ మాత్రం ఇంతే. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మన దేశంలో దొరికే 2 రకాల వ్యాక్సిన్లు, ఒకటి కోవిషీల్డ్, ఒకటి కోవాక్సిన్. కోవిషీల్డ్ లో ఏం వాడతారో తెలుసు, ఇప్పుడు కోవాక్సిన్ లో ఏది వాడతారో తెలుసు. కానీ ఈ రెండింటిది ఎఫికసీ ఎంత బాగా పనిచేస్తాయండి, ఏది బాగా పనిచేస్తుంది, ఈ రెండింటిలో మేమేం తీసుకోవాలి, పేషెంట్స్ కి ఏమి ఇవ్వాలి అనే కొన్ని సంకటాలు ఉన్నాయి. వి విల్ సీ దట్ యాజ్ వి గో ఫార్వర్డ్. బట్ మనకి కోవిషీల్డ్, కోవాక్సిన్ ఒకటి మనకు ప్రస్తుతం మన దేశంలో నిర్ధారణయి వాడకంలో ఉంది. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వాడటం వల్ల ఈ వ్యాక్సిన్ మన శరీరంలో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాను. నిర్జీవమైనది వెళ్ళి అక్కడ ఉన్న వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడే రక్త కణాలకి ఇంకొంచెం జీవం ఇచ్చి వాటిని ఎక్కువగా పని చేపిస్తాయి. సో ఇది ఎంతకాలం ఉంటుంది సార్, మేము అసలు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇది జీవితకాలం అంతే ఉంటుందా, ఎంతకాలం సరిపోతుంది ఇది అనే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. సో ఆ ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు మీరు ఎర్ర లైన్లే చూడండి. మీకు అడ్డంగా ఉన్నవి అన్ని వ్యాక్సిన్ పేర్లు అన్నట్టు. అంటే ఫైజర్ అనేది ఒక వ్యాక్సిన్, దాని తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ అనేది, కోవిషీల్డ్, ఇవన్నీ మన దగ్గర ఉన్న వ్యాక్సిన్. వీటిలో చూడండి, ఫైజర్ అంటే మొట్టమొదటిగా ఉన్నది ఆ ఎర్రో కలర్, ఈ రెడ్ కలర్ ది చూసినట్లయితే 95% ఉంది. లాస్ట్ లే 2 జాన్సన్ అండ్ జాన్సన్, ఈ ఆస్ట్రాజెనికా మన కోవిషీల్డ్ వ్యాక్సిన్ చూసినట్లయితే 67% ఉంది. దీనిని చూసి మీరు ఎక్కడైనా చదివేటప్పుడు కానీ మీరు కొన్ని చూస్తూ ఉంటారు, ప్రెజెంటేషన్ చూస్తుంటారు, లేకపోతే వేరే పేపర్లలో చూసినా కూడా ఎఫికసీ అంటే ఏం లేదండి. ఇక్కడ 95% ఉంది అని అంటే ఈ ఒక వ్యాక్సిన్ 100 మంది తీసుకుంటే 95 మందికి ఉపశమనం ఉంటుంది అనేది కాదు. అది అసలు కాదు. ఇక్కడ ఏంటి అంటే
ఒక ఇండివిజువల్ అంటే నేను ఒకవేళ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఓకే నా ఎఫికసీ 95% ఉంటుంది. దానివల్ల నాకు ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఎక్కువగా ఉండే ఇమ్యూనిటీ నాకు ఎక్కువగా ఉండొచ్చు. ఇది ఒక ఇండివిజువల్ కి. మళ్ళీ ఇది అందరికి 95% ఉంటుందా అండి అని అంటే ఉండదు. అసలు నాకు ఇమ్యూనిటీ లేదనుకోండి, నాకు డయాబెటీస్ ఉంది, దాని మీద నాకు 95% పనిచేస్తా అంటే చేయదు. సో ఇవి ఇచ్చినవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక నమూనాగా అంటే దాదాపు ఇంతగా ఉంటుంది ఒక హెల్దీ ఇండివిజువల్ లో అన్ని సర్కమ్స్టాన్సెస్ ని నార్మల్, ఎందుకంటే ఇది రీసెర్చ్ వల్ల చేసింది కాబట్టి వచ్చింది. సో ఎప్పుడైనా ఈ ఎఫికసీలనే వీటిని చూసి మీరు ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టకండి. ఎందుకంటే ఈ ఎఫికసీని బట్టి వచ్చే పాలసీ డెసిషన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు ఆల్రెడీ వస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుంది. ఏమన్నారు, ఫస్ట్ మీరు ఒకవేళ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే మీ డోసు నెక్స్ట్ 2 నెలల్లో తీసుకోండి, నెలన్నరలో తీసుకోండి, ఇప్పుడు 3 నెలలు తీసుకోండి, 3 నెలలకు తీసుకోండి అని వస్తుంది. అంటే ఇదేంటి, ఇది ఈ సైన్స్ మారుతూ ఉంది. సో దానివల్ల మనకి కొన్ని పాలసీస్ మారుతా ఉన్నాయి. అంతేగాని వ్యాక్సిన్ లేదు కాబట్టి వీళ్ళు ఈ కొంత టైం వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అవసరం కాబట్టి వీళ్ళు 3 నెలలు చేస్తున్నారు, 4 నెలలు చేస్తున్నారు అనేది కాదు. ఇదంతా ఈ ఇమ్యునోజెన్సిటీ, ఎఫికసీ ఏదైతే వ్యాక్సిన్ కి ఒక్కొక్క మనిషిలో ఉందో దాన్ని పూల్ చేసి ఇచ్చే వేరియబుల్స్. సో దాన్ని మీరు అంతగా పట్టించుకోని అవసరం లేదు. ప్రస్తుతం మనకున్న వ్యాక్సిన్లన్నీ వాటి ఎఫికసీ దాదాపు 50% కన్నా ఎక్కువ ఉన్నాయి. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటుంది అని అంటే ఏ ఒక్క వ్యాక్సిన్ కైనా ఒక మనిషిలో 50% కన్నా ఎక్కువ ఇమ్యునోజెన్సిటీ కనుక ఉండి ఎఫెక్టివ్ గా ఉండి ఒక ఇండివిజువల్ లో ఉంటే దానిని మంచి వ్యాక్సిన్ గా పరిగణించండి. ఇప్పుడు మనం చూసినప్పుడు ఉన్న వ్యాక్సిన్లన్నీ 50% కన్నా ఎక్కువ. సో దిస్ కెన్ బి ఎఫెక్టివ్లీ యూస్డ్ అనేది మనము ఈ ఒక్క స్లైడ్ ద్వారా నిర్ధారణ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ లో మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో కోవిడ్ ఇన్ఫెక్షన్ ఏసిమ్టమాటిక్ నుంచి క్రిటికల్ ఇల్నెస్ వరకు ప్రోగ్రెస్ అవుతారు. అంటే ఎడమ వైపు ఏమో ఏసిమ్టమాటిక్ గా వచ్చే వాళ్ళు ఉంటారు, కుడివైపుకి వెళ్తా ఉంటే వాళ్ళు మైల్డ్, మోడరేట్, సివియర్, క్రిటికల్ ఇల్నెస్ గా వెళ్తా ఉంటారు. ఈ వెళ్ళే టైంలో ఏమవుతుంది అని అంటే మన వ్యాక్సిన్ ఎక్కడ పనిచేస్తుంది, మన వ్యాక్సిన్ ఎఫికసీ ఏం చేస్తుంది అని అంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే అతనికి క్రిటికల్ సివియర్ ఇల్నెస్ రాకుండా కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వ్యాక్సిన్స్ చేయడం జరిగింది. రెండవది, దీని నుంచి వచ్చే ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో దానిని మనిషి నుంచి మనిషికి వెళ్ళే ఈ ట్రాన్స్మిషన్ ని తగ్గించి అసలు ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ లేకుండా చేయడానికి ప్రయత్నం. సో మనం ఎప్పుడు దీన్ని ఈ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ని మళ్ళీ మర్చిపోవద్దు. ఒక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు కోవిడ్ రాదు అని అనుకోవటం, వ్యాక్సిన్ ప్రప్రథమంగా చేసింది దానికోసం కాదు. చేసింది ఏంటి, నెంబర్ 1 ఏదైతే మనము అందరు ఐసీయూలకి వెళ్తున్నారు, ఇప్పుడు చాలా మందికి మోర్టాలిటీ వస్తుంది, ఇలా జరగటానికి తగ్గించడానికి మాత్రం మనము ఈ వ్యాక్సిన్ అవుట్కమ్ ఒకటి. రెండవ అవుట్కమ్ ఏంటి అని అంటే ఈ ట్రాన్స్మిషన్, అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి వెళ్ళే యొక్క ఆ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తగ్గించి హర్డ్ ఇమ్యూనిటీ అనేది వింటుంటారు. అంటే ఒక సమాజంలో ఒక 100 మంది ఉంటే వాళ్ళలో ఒక 60 మంది 65 మంది ఆ వ్యాక్సిన్ కి తగ్గ శాతం ఏదైతే ఉంటుందో అంతమందికి ఒకవేళ వ్యాక్సిన్ ఇస్తే వేరే 40 మందికి కూడా ఆ ట్రాన్స్మిషన్ రాకుండా ట్రాన్స్మిషన్ చైన్ బ్రేక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి మనం వ్యాక్సిన్ చూడాలి. అంతేగాని వ్యాక్సిన్ వేసుకుంటే మళ్ళీ రాదా అంటే రావచ్చు, రాకపోవచ్చు. సో మీరు ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఉన్నాయి. వీటితో పాటు ఏం చేయాలో వచ్చే స్లైడ్స్ లో చెప్తాను. సో ఈ 2-3 స్లైడ్స్ నుంచి మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే ఈ ఎఫెక్టివ్నెస్ ని, ఎఫికసీని మనం బుర్రలో పెట్టుకొని ఇది 60%, 70% మాకు మంచిది రావట్లేదు, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అనే లెక్కలు మనం వేసుకోలేము. ఎందుకంటే 50% కన్నా ఎఫికసీ ఏదైతే ఎక్కువ ఉందో అది మంచి వ్యాక్సిన్ అని ఆల్రెడీ మనకి WHO నిర్ధారణ చేయడం జరిగింది. ప్లస్ ఈ వ్యాక్సిన్ అనేది 100 మందిలోకి వేస్తే ఎంత, హెచ్ఐవి పేషెంట్స్ లో వేస్తే ఎంత, లేని వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి అనేది
అట్లా స్టడీ చేయడం జరగదు. ఇన్ జనరల్ క్లుప్తంగా ఇచ్చే ఒక యావరేజ్ మాత్రమే. నెక్స్ట్ స్లైడ్. రైట్. సో లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఉంటుందా అంటే ప్రస్తుతము ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం న్యాచురల్ ఇన్ఫెక్షన్ అంటే ఒకవేళ ఎవరికైనా కోవిడ్ వస్తే దాని తర్వాత దాదాపు సంవత్సరం వరకు ఆ యాంటీబాడీస్ ఏవైతే మన బాడీలో ఉండాలో అవి పర్సిస్ట్ అవుతాయి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 6 నెలల నుంచి 8 నెలల వరకు ఉంటుంది. సో ప్రస్తుతం మనకు తెలిసింది ఏంటి, ఇప్పుడు మీరు నన్ను సార్ 6 నెలలే కదా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఉంది, మరి 8వ నెల నుంచి వస్తుందా అంటే తెలియదు. మనకు ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా బూస్టర్ డోసెస్ కావాలా అనే క్వశ్చన్ కూడా ఇంకా మనకు ఆన్సర్ లేదు కాబట్టి ఇది ఇంకా ఇవాల్వింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది 40వ సంవత్సరం హెచ్ఐవి అనేది మనకు ఈ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ వచ్చాయి. అయినా ఇప్పటికీ మనకు చాలా వాటికి ఆన్సర్స్ లేవు. ప్లస్ మనం చూడండి, మనం CD4 200 ఉన్నప్పుడు ఏఆర్టీ స్టార్ట్ చేయమన్నాం, దాని తర్వాత 350, దాని తర్వాత 500. ఇప్పుడు ఎవరికన్నా చేసేద్దాము ఏఆర్టీ ఇనిషియేషన్ అంటున్నాం అంటే ఇంతకు ముందు చేసిందంతా వృధా కాదు. అప్పటికి ఉన్న పరిస్థితుల్లో అప్పటికి ఉన్న ఒక పరిశోధనల నుంచి వెలువడింది ఏదైతే ఉన్నదో దాని ప్రకారం మనం చేసుకుంటూ వచ్చాం. ఇది కూడా అంతే, ఇవాల్వింగ్. అంటే ఈ సబ్జెక్ట్ మీద ఇంకా సైన్స్ రావడం జరుగుతుంది, క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇలాంటి కొన్ని రివిజన్స్ వస్తూ ఉంటాయి, తరచుగా వస్తాయి. సో దీనికి మనం ఓపెన్ గా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో అదే 6 నెలలకి కరెక్ట్ అవుతుంది అనే నిర్ధారణ కూడా లేదు, మారదు అని కూడా మనం చెప్పలేం. దేర్ విల్ బి ఏ చేంజ్, బట్ దిస్ ఇస్ ఆల్ ఇవాల్వింగ్. నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో బెనిఫిట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ చూసాం మనం. ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డిసీజ్ చైన్ బ్రేక్ చేయడానికి, ఈ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఏదైతే ఉందో దాని నుంచి చాలా మందిని కాపాడటానికి ఈ వ్యాక్సిన్లు ప్రప్రదంగా మనము ఇవ్వటానికి జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. ఇప్పటి నుంచి వచ్చే స్లైడ్స్ లో మనం చూడబోయేది ఏంటి అని అంటే ఈ హెచ్ఐవి వ్యాక్సిన్స్. ఈ స్లైడ్ ఏంటి, ఎవరైనా వ్యాక్సిన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుందా రాదా సార్ నెక్స్ట్ అనే క్వశ్చన్కి ఇది నిర్ధారణ. వస్తుంది. వచ్చే వాళ్ళలో శాతం చాలా తక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవాక్సిన్ 1 కోటి మంది తీసుకుంటే ఒక 695 మందికి సెకండ్ డోస్ తర్వాత వచ్చింది. అలాగే ఒక 5,000 మంది కోవిషీల్డ్ తీసుకుంటే వాళ్ళకి వచ్చింది. సో ఇవన్నీ చాలా చాలా తక్కువ. ప్లస్ ఇది రాదు, ఇది వస్తుంది అనేది కాదు. కాకపోతే మీరు చూడండి ప్రివెన్షన్ ఫ్యాక్టర్ ఎంతగా ఉందో. 0.5% కూడా జనాలకు రాలేదు. మళ్ళీ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటే న్యూ ఇన్ఫెక్షన్, రీఇన్ఫెక్షన్ అనొచ్చు దాన్ని, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి అదే ఇన్ఫెక్షన్ రీఇన్ఫెక్షన్ గా రావాలి. నెక్స్ట్ స్లైడ్. సో ఇవాళ మెయిన్ టాపిక్ ఇది, వ్యాక్సినేషన్ అండ్ PLHIV. సో దీంట్లో ఇది ఎలా డివైడ్ చేయడం జరిగింది అని అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి మీ దగ్గర నుంచి. డాక్టర్ రవి గారు మాకు పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత NDLS లో కొన్ని సెషన్స్ లో చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫ్రేమ్ చేయడం జరిగింది. ప్లస్ ఈ సెషన్ కి ఇప్పుడు ఇంకా ఇప్పటి వరకు జరిగింది దీని చుట్టూ ఉన్న సైన్స్. ఇప్పుడు మనం వెళ్ళేది కొన్ని ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ కి, కొన్ని ప్రాక్టికల్ గా ఫీల్డ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పే మోర్ అటెన్షన్. ఎందుకంటే అండి మనకి ఒకే ఒక గోల్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అడిగిన వాళ్ళకి. రెండవది, ఇన్ఫర్మేషన్ ఎంత మందికి ఎక్కువగా ఇస్తామో అంతమందికి మనం వ్యాక్సిన్ తీసుకోవడానికి తోడ్పడిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వల్ల చాలా మంది, కొంతమంది ఎక్స్పర్ట్స్ అయిపోయారు, కొంతమంది చాలా ఫీల్డ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. మన ఆంధ్రప్రదేశ్ లో మనం తీసుకుంటే రమేష్ బాబు గారు, హీఈస్ అనదర్ వెరీ గుడ్ జ్యువెల్ హూ వాజ్ వర్కింగ్ ఇన్ హెచ్ఐవి ప్రోగ్రామ్. సో ఇలాంటి వాళ్ళని కూడా వి లాస్ట్ దెమ్. సో లైఫ్స్ మ్యాటర్. ఇదంతా మన చేతిలో ఉంది. సో we should not be losing any of our brethren. So అందుకని we have to pay much attention. We have to see as much as possible for these people to ensure that we take care of everybody. So Brother Ramesh Babu Garni, I was really, we lost somebody for program నడిపించారు. చాలా ఆత్మీయుడు, నాకు చాలా క్లోజ్ గా ఉండే అతను. But this is what we can do, at least to prevent more number of deaths, to preserve our community very well.
నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దిస్ వీ కెన్. ఓకే, జస్ట్ నేను ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చెప్తాను. అంతేనా రమేష్? అంతేనా? వెల్కమ్ సార్. ఇప్పుడు స్క్రీన్ మీద ఏమైనా ఒక పోలింగ్ అని ఏమైనా వచ్చిందా సార్? వచ్చింది. వాళ్ళు సార్ అందరికి ఏంటంటే మీకు 5 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ప్రతి దానికి కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఒకటి ఉంటుందండి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఆన్సర్ చేయండి. ఓకే, సో మొట్టమొదటి ప్రశ్న ఏం చెప్తున్నాను అని అంటే, ఆ మొట్టమొదటి 1 అని ఉంది కదా, మీకు చిన్న పోల్ అని వచ్చింది. అందరు ఎవరైతే స్క్రీన్స్ మీద ఉన్నారో చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, హెచ్ఐవి పేషెంట్స్ లో ఎవరికైతే వైరల్ లోడ్ 1000 కన్నా తక్కువగా ఉంటుందో, లేక వాళ్ళలో CD4 కౌంట్ 350 కన్నా ఎక్కువ ఉంటుందో, వాళ్ళకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలి అనేది కరెక్టా తప్ప? కరెక్ట్ అనేది ట్రూ అంటారు, ఫాల్స్ అనేది తప్ప అంటారు. సో మీకు మీరు టిక్ చేసుకోవచ్చు. మీ స్క్రీన్ మీద మీరు టిక్ చేయండి. ఫాల్స్ అంటే ఫాల్స్ అనండి, ట్రూ అంటే ట్రూ అని పెట్టండి, పెట్టేసేయండి ఆ ఫస్ట్ క్వశ్చన్ కి. రైట్. రెండో క్వశ్చన్ ఉంది. హెచ్ఐవి పేషెంట్స్ లో ఎవరికైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో హెచ్ఐవితో పాటు, ఆ పేషెంట్స్ కి మనము COVID-19 వ్యాక్సిన్ ఇవ్వకూడదు. కరెక్టా తప్ప అనేది పెట్టాలి. డయాబెటీస్ తో ఉన్న హెచ్ఐవి పేషెంట్, మీరు ఫాల్స్ అని చాట్ బాక్స్ లో రాస్తే కాదు, మీ ముందు ఒక చిన్న పోల్ అనే ఒకటి వచ్చింది. ఆ పోల్ అనే ఆ గ్రీన్ కలర్ దాని మీద మీరు ట్రూ ఫాల్స్ అని నొక్కండి. ట్రూ ఫాల్సా? ఏదో ఒకటి, రెండు పెట్టద్దు. నెక్స్ట్ మూడవది, నేను వ్యాక్సిన్ వేసుకునే రోజు అంటే ఒక PLHIV ఒక కమ్యూనిటీ మెంబర్ ఒకళ్ళు వ్యాక్సిన్ వేయించుకునే రోజు, ఆ ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఈ ART మందులు తీసుకోకూడదు వ్యాక్సిన్కి వెళ్ళే ముందు. కరెక్టా తప్ప? ఒక హెచ్ఐవి పేషెంట్ వ్యాక్సిన్ కి వెళ్ళటానికి తయారయ్యారు. అలాంటి పేషెంట్ కి ART వ్యాక్సిన్ తీసుకునే రోజు, ముందు రోజు, తర్వాత రోజు వ్యాక్సిన్ ART మందులు తీసుకోకూడదు. ట్రూ ఆర్ ఫాల్స్? నెక్స్ట్ నాలుగవది, దాంట్లోనే ఆ బాక్స్ లోనే చూడండి. హెచ్ఐవి పేషెంట్స్ కి హెచ్ఐవి లేని పేషెంట్స్ ఇద్దరు కలిసి వ్యాక్సిన్ తీసుకుంటే హెచ్ఐవి పేషెంట్స్ లో ఈ వ్యాక్సిన్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కరెక్టా తప్ప? వ్యాక్సిన్ వల్ల హెచ్ఐవి పేషెంట్స్ లో సైడ్ ఎఫెక్ట్, వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ట్రూ ఆర్ ఫాల్స్ కంపేర్ టు హెచ్ఐవి నెగిటివ్? ఐదో క్వశ్చన్, హెచ్ఐవి పేషెంట్ ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు. కోవిషీల్డ్ అయినా, కోవాక్సిన్ అయినా, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్? లాస్ట్ది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్ వల్ల మన టెస్ట్ రిపోర్ట్, RT-PCR టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ అవుతుందా అవదా వ్యాక్సిన్ వల్ల? ట్రూ అంటే ట్రూ, ఫాల్స్ అంటే ఫాల్స్ ఇచ్చేయండి. 30 సెకండ్స్ వెయిట్ చేస్తాను. దాని తర్వాత సబ్మిట్ అని నొక్కండి. అయిపోయిన తర్వాత మీ కింద అక్కడ సబ్మిట్ అని వస్తుంది, మీ స్క్రీన్ మీద సబ్మిట్ అని. ఆ 6 నిండిన తర్వాతే సబ్మిట్ అనేది మీ చేసిన తర్వాత గ్రీన్ కలర్ వస్తుంది సబ్మిట్ మీద. సబ్మిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్.
రమేష్ నెక్స్ట్ స్లైడ్. రైట్. నెక్స్ట్. రైట్. సో ఇప్పటి వరకు మనకు తెలిసిన ఎవిడెన్స్ ఏంటి అని అంటే, ఏ పేషెంట్ అయితే ఎఫెక్టివ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ మీద ఉన్నారు వాళ్ళకి కోవిడ్ వచ్చే ఛాన్సెస్, ఆ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ కోవిడ్ అనేది ఈక్వల్ గా ఉంది. వాళ్ళు ఎఫెక్టివ్ ఏఆర్టీ మీద ఉన్నారు అంటే వైరల్లీ సప్రెస్డ్ ఉన్న వాళ్ళలో మనం చూస్తే ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ కోవిడ్, ఆ కోవిడ్ వచ్చే ఛాన్సులు సేమ్. ఓల్డర్ పేషెంట్స్ లో పీపుల్ ఆఫ్ హూ ఆర్ సీరియస్లీ ఇల్, ఎవరికైతే వేరే ఇతర అండర్లయింగ్ కాజెస్ ఉన్నాయంటే డయాబెటీస్ కానీ ఇంకా క్యాన్సర్ కానీ ఇలాంటి కండిషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళలో ఎక్కువగా కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. వీళ్ళలో ట్రీట్మెంట్ కూడా హెచ్ఐవి పాజిటివ్ అయినా హెచ్ఐవి నెగిటివ్ అయినా మామూలు కోవిడ్ ట్రీట్మెంట్ లో మార్పేం లేదు. అదే ట్రీట్మెంట్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయో అదే సేమ్ వీళ్ళకు కూడా వర్తిస్తుంది. అలోపతి నేను అనేది వేరే ఇతర వాటి మీద ఎవిడెన్స్ లేదు. అట్లీస్ట్ అలోపతి డ్రగ్స్ వాట్ వీ హ్యావ్ ఇట్ ఈస్ సేమ్. దెన్ లో CD4 కౌంట్ మీద అండ్ ఎఫెక్టివ్ ఏఆర్టీ మీద ఎవరైతే లేరో వాళ్ళలో ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ. అండ్ PLHIVని మనము ప్రయారిటైజ్డ్ గ్రూప్ గా మన గవర్నమెంట్ కూడా వాళ్ళని వ్యాక్సిన్ కి ప్రయారిటైజ్డ్ గ్రూప్ కింద వాళ్ళని విభజించడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. యుఎన్ఐడ్స్ కూడా మొత్తం వరల్డ్ లో హెచ్ఐవి ప్రోగ్రామ్ కోవిడ్ ప్రోగ్రామ్ మీద వాళ్ళు 3 స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఏంటి అంటే, ఏదైతే ఈ వ్యాక్సిన్ COVID-19 వ్యాక్సిన్స్ ఉన్నాయో అవి ఒక స్టీనియస్ ప్రాసెస్ ద్వారా నిర్ధారణ చెందుతాయి. అంటే ఒక phase 1, phase 2, phase 3, phase 4 ట్రయల్స్ అని వార్తల్లో వింటూ ఉంటారు. అలా ఒక ప్రాసెస్ లో నిర్ధారణ జరిగిన తర్వాత ఈ వ్యాక్సిన్స్ మామూలు ఇండివిజువల్స్ ఇవ్వటానికి వస్తాయి. కాబట్టి హెచ్ఐవి పాజిటివ్ అయినా హెచ్ఐవి నెగిటివ్ అయినా వీటి యొక్క ప్రభావము నెగిటివ్ ప్రభావం అయితే లేదు. రెండవది, ఇవి ఖచ్చితంగా హెచ్ఐవి పాజిటివ్ అయినా హెచ్ఐవి నెగిటివ్ అయినా సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ని తగ్గించి ట్రాన్స్మిషన్ చైన్ ని కట్ చేయడానికి ఈ వ్యాక్సిన్స్ ఉపయోగపడతాయి. అండ్ PLHIV ఎప్పుడైనా దే షుడ్ కంటిన్యూ టు టేక్ ART ఇర్రెస్పెక్టివ్ కోవిడ్ ఉన్నా లేకపోయినా వ్యాక్సిన్ ఉన్నా లేకపోయినా ఈ ART అనేది లైఫ్ సేవింగ్ కాబట్టి వీ విల్ హ్యావ్ టు కంటిన్యూ ఇట్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు జాగ్రత్తగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ నాకో కానీ ఏం చెప్తుంది అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ CD4, మీ CD4 ఏమైనా ఉండొచ్చు, మీ వైరల్ లోడ్ ఏమైనా ఉండొచ్చు, అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవటానికి అర్హులే. ఎనీబడి హూ ఎవర్ ఇస్ HIV పాజిటివ్ irrespective of CD4 count and viral load is eligible to take this COVID-19 vaccine. ఈ ఉత్తర్వులు కూడా మన అందర్ స్టేట్స్ కి వెళ్ళటం జరిగింది. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, జస్ట్ బీయింగ్ HIV పాజిటివ్, డోంట్ వరీ అబౌట్ CD4 viral load of that patient at all. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసేది ఏంటి అని అంటే, ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఆ ఆర్డర్ లో ఏం చేశారు అని అంటే, నేను ఒక ఎర్రగా 19వ నెంబర్ చూసినట్లయితే HIV కానీ HIV ఇన్ఫెక్షన్ తో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకు ఒకవేళ సర్టిఫై చేస్తే మెడికల్ ప్రాక్టీషనర్స్ వాళ్ళు ఈ ప్రయారిటీ గ్రూప్ కింద వస్తారు, వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ PLHIV ఆర్ ఎలిజిబుల్ అని చెప్పడానికి ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకొక నిదర్శనం. ఇప్పుడు ఆల్ PLHIV విత్ ఎనీ ఇమ్యూన్ సిస్టమ్ స్టేటస్, వైరల్ లోడ్ స్టేటస్ ఎలిజిబుల్. మీలో కొన్ని ప్రశ్నలు ఉంటుండొచ్చు. ఒకవేళ CD4 తక్కువ అయితే ఇమ్యూనిటీ తక్కువ కదా, మరి అప్పుడు వ్యాక్సిన్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చినా ఏం కాదు. ఒకవేళ CD4 ఎక్కువ ఉన్నా ఇచ్చినా కూడా ఏం కాదు. మేబీ అక్కడ మీకు ఆ సెల్స్ ని ఏదైతే వెళ్ళి
వ్యాధి నిరోధక శక్తి పనికొచ్చే ఆ రక్త కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రిగర్ చేయటం కొంచెం డిలే ఉంటదేమో కానీ ఇది పనికిరాదు, ఇది వేయకూడదు అని మాత్రం ఎక్కడా లేదు. సో ఈ అపోహ ఏదైనా ఉంటే తక్కువ CD4 కౌంట్ తోటి ఉంటే వ్యాక్సిన్ తీసుకోకూడదు అనే అపోహను మనం తొలగించాలి. నెక్స్ట్ స్లైడ్. ఇది ఫస్ట్ బ్లూ కలర్ లో ఉంది ఏంటి అని అంటే ఆ ప్రశ్న, HIV పాజిటివ్ పేషెంట్స్ ఆల్రెడీ వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది కదా సార్, మరి వాళ్ళకి మళ్ళీ మనం ఈ వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, ఈ వ్యాక్సిన్ వెళ్ళి ఇన్ఫెక్షన్ కలగనిస్తుంది కదా అనే ఒక ప్రశ్న. ఇలాంటిది ఏమీ లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్లు మన బాడీలోకి వెళ్ళేది ఏ లైవ్ వైరస్ వెళ్ళట్లేదు, నిర్జీవమైన పార్ట్స్ ఆఫ్ వైరస్ వెళ్తున్నాయి. కాబట్టి మనకి ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్ వల్ల అయితే రాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్, మరి కోవిషీల్డ్ కోవాక్సిన్ ఏది తీసుకోవటం బెటర్ HIV పాజిటివ్ పేషెంట్స్ లో అంటే ఈ రెండిటిలో మనకి చాయిస్ లేదు. నెంబర్ 1, ఎందుకంటే దేంట్లో మనము ఏది ఎక్కువ కాలం పనికొస్తుంది, హెచ్ఐవిలో ఏది పనికొస్తుంది అనే ఒక నిర్ధారణ లేదు. ఇప్పటి వరకు ఉన్న పరిశోధనల ప్రకారం రెండు ఒకేలా ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా సేఫ్. ఒకటి సేఫ్టీ ప్రకారంగా ఇట్ ఈస్ సేఫ్ ఇఫ్ యూ టేక్ ఎనీ వ్యాక్సిన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, చాలా రీసెర్చ్ జరిగాయి. ఏమని, మీరు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మీకు వచ్చే ఒక రిజల్ట్ ఒకటి. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు కొంతమందికి చాలా మంది అడిగారు ప్రశ్నలు NDLS లో కూడా, అసలు HIV పాజిటివ్ పేషెంట్స్ ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ పైన స్టడీ చేశారండి ఈ వ్యాక్సిన్ ని, ఎందుకంటే వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ కదా, ఏదో ఒక నిర్ధారణ జరిగిందా అని అంటే ఒక 2 కొత్త ట్రయల్స్ కండక్ట్ చేయడం జరిగింది చిన్న శాంపుల్ సైజ్ తోటి. అవి ఏం చెప్తున్నాయి అని అంటే అది మాత్రమే చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ స్టడీలో ఏదైతే మనకి యూకేలో చేయడం జరిగిందో ఆ స్టడీలో మీరు చూసినట్లయితే ఒక 54 మంది HIV పాజిటివ్ పేషెంట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళలో CD4 ఎక్కువగా ఉన్న వాళ్ళలో 350 కన్నా వైరల్ లోడ్ తక్కువ ఉన్న వాళ్ళలో చేయటం జరిగింది. వాళ్ళకి 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ వచ్చాయి. వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఒక 3 మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే యాంటీబాడీ రెస్పాన్స్, అంటే ఈ వ్యాధి నిరోధక శక్తి CD4 కౌంట్ వల్ల ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. ప్లస్ మన ఇమ్యూన్ యాక్టివేషన్ ఏదైతే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత సెల్స్ డెవలప్ అవుతాయన్నామో ఆ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో PLHIVలో ఏమాత్రం అది ఎక్కువగానే తక్కువ అవటం కనపడలేదు. ప్లస్ వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఇది HIV పాజిటివ్ లో నెగిటివ్ లో ఎవరికి వ్యత్యాసం ఏం లేదు, ఇద్దరిలో ఒకే రకంగా వచ్చాయి. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే ఈ స్టడీలో ఎక్కువ CD4 ఎక్కువ వైరల్ తక్కువ వైరల్ లోడ్ ఉన్న వాళ్ళు చేశారు కాబట్టి మళ్ళీ చేయాలి. నెక్స్ట్ స్లైడ్. ఇంకొక నేను నెక్స్ట్ చూపించే స్టడీలో ఆఫ్రికాలో చేసిన స్టడీలో ఏమైంది అంటే ఇవే పాయింట్స్ ఆ గ్రీన్ కలర్ దాంట్లో చూసినట్లయితే మీకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ అడ్వర్స్ ఈవెంట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ HIV వాళ్ళలో HIV నెగిటివ్ వాళ్ళలో పాజిటివ్ వాళ్ళలో ఒకే రకంగా ఉన్నాయి. ప్లస్ యాంటీబాడీ రెస్పాన్స్ అంటే ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఈ శక్తి ఏదైతే ఉందో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ రెండిట్లో ఒకే రకంగా ఉంది, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. సో ఇప్పుడు మీకు 4-5 ప్రశ్నలు మీకు ఆన్సర్ చేశాను ఈ 2-3 స్లైడ్స్ వల్ల. ఒకటి, ఎవరైనా తీసుకోవచ్చు, ఈ రెండిట్లో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ రెండిట్లో ఒకటంటే పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఒకే రకంగా ఉంటే ఎక్కువగా లేవు. మీకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే వ్యాధి నిరోధక శక్తి ఎంత కాలం ఏదైతే పాజిటివ్ లో ఉందో అదే నెగిటివ్ వాళ్ళలో కూడా వచ్చింది. సో దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ ఇన్ ఆల్ దీస్. ఇవే ఎక్కువగా భయపడేది పేషెంట్స్, ఎందుకు రారు అంటే నేను ముసలాన్ని, నాకు CD4 తక్కువ ఉంది, నేను తీసుకోకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి నాకు, ఇలాంటి వాటన్నిటిని సైన్స్ రూపం ద్వారా టెస్ట్ చేసి మనకు చెప్పడం జరిగింది. అది HIV పాజిటివ్ ఇండివిజువల్స్. నెక్స్ట్ స్లైడ్. ప్లస్ ART మెడిసిన్ కి COVID-19 వ్యాక్సిన్ కి ఏమైనా ఇంటరాక్షన్స్ ఉన్నాయంటే
ఇది తీసుకున్నప్పుడు ఏమైనా అవుతుందా, ఒక ఏఆర్టీ మెడిసిన్ ఆ రోజు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే క్వశ్చన్స్ కూడా నాకు చాలా వచ్చాయి. సో మీరు వ్యాక్సిన్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏఆర్టీ మనం లైఫ్ లాంగ్ జీవితకాలం తీసుకునే అనుకున్నాం. పెళ్ళి ఉన్నా పెళ్లి లేకపోయినా తిన్నా తినకపోయినా తీసుకోవాలి అని మా కౌన్సిలర్లు అందరికి చెప్తున్నారు మనకి. అలా అదే కంటిన్యూ చేస్తూ ఒకవేళ మీకు ఆ రోజు వ్యాక్సిన్ తీసుకునేది ఉన్నా కూడా మీరు వ్యాక్సిన్ అనేది తీసుకోవటమే, అంతేగాని ఈ ఏఆర్టీలో మార్పు ఉండదు, తీసుకునే ఫ్రీక్వెన్సీలో టైంలో దేనిలో మార్పు ఉండదు. సో ఏఆర్టీకి వ్యాక్సిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఇంటరాక్షన్స్ కానీ ఏమి డాక్యుమెంట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ లైన్, దేర్ ఇస్ నథింగ్ దట్ యు హావ్ టు వరీ అబౌట్. సో ఇప్పుడు మనకి కొంతమందికి సార్ అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేవంటున్నారు, ఇది మరీ టూ మచ్ అని అంటే ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్. ఎంతమంది ఒక 10 నుంచి 35% వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఇది ఎలా ఉన్నాయి అని అంటే చూడండి, అక్కడ బొమ్మ కింద ఉంది కదా, మైల్డ్ హెడేక్, కొంచెం తలనొప్పిగా ఉంది, కొంచెం ఇప్పుడు సూది వేసుకున్న దగ్గర నొప్పి లేస్తుంది, 2-3 రోజులు ఎక్కువగా ఉంటుంది ఆ నొప్పి, మైల్డ్ ఫీవర్ రావటం జరుగుతుంది, కొంచెం లేజీగా ఉండటం జరుగుతుంది. సో ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ సొల్యూషన్స్ ఈజీ, రెస్ట్ తీసుకోవటమే లేకపోతే పారాసెటమాల్ వేసుకోవటమే అని మన గైడ్ లైన్. మీరు అక్కడ బ్లూ కలర్ దాన్ని క్లిక్ చేసినా ఏం చేయాలో అని ఉంటుంది. చాలా చాలా రేర్ సైడ్ ఎఫెక్ట్స్, వీటి గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇవి రక్తం ఏదైతే ఉందో అది కొంచెం క్లాట్ అవుతాయని చూపించడం జరిగింది, కానీ ఇది కామన్ కాదు. ఇది వ్యాక్సిన్ తీసుకున్నా లేకపోయినా అంత శాతం ఆ పేషెంట్స్ లో ఉంటానే ఉంటుంది. సో ఇది ఎక్స్ట్రా రిస్క్ కాదు అని కూడా మన స్టడీస్ నిర్ధారణ చేశాయి. సో మనం మన మన కమ్యూనిటీ మెంబర్స్ కి చెప్పాల్సింది ఒకటే, ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ లో లేవు. ఉన్నాయి కూడా మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్, దే విల్ గో ఆఫ్ సబ్సైడ్, వాటంతా అవే పోతాయి. లేకపోతే చిన్న ఇప్పుడు మనకు కోల్డ్ వస్తే ఏం చేస్తాం అదే, పెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తామో అదే చేయాలి. నెక్స్ట్, వీటి ఉన్న బెనిఫిట్స్ ను మనం గుర్తుపెట్టుకోవాలి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ని గుర్తుపెట్టుకోని ఒక పేషెంట్ ని మోటివేట్ చేయకుండా ఉండకూడదు. సో ఎవ్రీబడి should be motivated to take this vaccine irrespective of whatever the mild side effects that they cause, which are not life threatening. Next slide. సో ఒకసారి వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలిసిన తర్వాత నెక్స్ట్ స్లైడ్, ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒక హెచ్ఐవి పేషెంట్ వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు ఏమైనా స్పెషల్ గా అడ్వైస్ ఉందా అంటే ఏమీ లేదు. ఓన్లీ నేను చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని తెలియాలి, అవి కూడా రావచ్చు రాకపోవచ్చు. అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ కి డెవలప్మెంట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ కి పెద్ద తేడా ఏమీ లేదు. సో ఎవ్రీబడి షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్. నెక్స్ట్ స్లైడ్. ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా అంటే కొంతమందికి ఎవరికైతే ఇప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమందికి రియాక్షన్ వస్తుంది, ఎనాఫిలాక్సిస్ అంటే రియాక్షన్ ఎవరికైతే వస్తుందో, లేకపోతే ఇంతకు ముందు వ్యాక్సిన్లు తీసుకున్నప్పుడు ఏమన్నా రియాక్షన్స్ లాంటివి వచ్చిన వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాతే చేయాలి. నెక్స్ట్, ఒక డోస్ తీసుకున్న తర్వాత రెండో డోస్ మధ్యలో ఒకవేళ ఏదన్నా ఈ రియాక్షన్ వస్తే దానికి కూడా మళ్ళా మనం వెంటనే తీసుకోకూడదు. బ్లడ్ క్లాట్స్, ఆల్రెడీ నాకు ఒక ప్రాబ్లం ఉంది, బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లం, అలాంటి వాళ్ళకు కూడా వీ మే నాట్ బి ఏబుల్ టు టేక్ దట్ వ్యాక్సిన్ ఇన్ డైరెక్ట్, మనం పోగానే తీసుకోకూడదు. ఇవన్నీ ఎక్సెప్షన్స్, ఎవరెవరు తీసుకోకూడదు అనే దానికి ఎక్సెప్షన్, కానీ ఎవరెవరు తీసుకోకూడదు ఈ 3 రకాల వాళ్ళు. వేరే రకాలు ఎవరైనా ఏ పేషెంట్ అయినా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉంటే తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవచ్చు, కానీ మన నేషనల్ ప్రోగ్రామ్ లో ఇంకా రాలేదు, ఇండియాలో రాలేదు. సో రికమెండేషన్ త్వరలో వస్తుంది. నెక్స్ట్, ఎవరికైనా కోమార్బిడిటీ ఉండొచ్చు, అంటే రెస్పిరేటరీ డిసీజ్, డయాబెటీస్ ఏమున్నా కూడా యూ క్యాన్ టేక్ దిస్ వ్యాక్సిన్. ఇంకొకటి, కొంతమంది కొన్ని క్వశ్చన్లు, సార్ టీబీ మీద ఉన్నారు సార్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవద్దు అనలా. కాకపోతే వెళ్ళేటప్పుడు ఇన్ఫెక్ట్ చేయకూడదు, కానీ యూ షుడ్, దేర్ ఇస్ నో ఓఐ వచ్చినప్పుడు కానీ అది సబ్సైడ్ అయిన తర్వాత అయినా తీసుకోవచ్చు. ఓఐ ఉంది ఆ రోజే తీసుకుంటా అంటే అవసరం లేదు. యూ కెన్ ఈవెన్ డెఫర్ దట్ అపాయింట్మెంట్. ఆఫ్టర్ యువర్ ఓఐ సబ్సైడ్స్ యూ కెన్ గో బ్యాక్ టు ద వ్యాక్సినేషన్ సెంటర్ అండ్ గెట్ యువర్ వ్యాక్సిన్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, హెచ్ఐవి వాళ్ళు తీసుకోవచ్చు. సో దేర్ ఆర్ ఆల్ ద కండిషన్స్ వేర్ vaccine can be taken except those 3 conditions. Wherever there is a reaction వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఈ బ్లడ్ క్లాటింగ్ ఫినామినన్ ఆల్రెడీ మీరు ఆ డ్రగ్స్ మీద ఉన్న హెపారిన్ వీటి మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం కాషియస్ గా చూసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్.
ఇది నేను చెప్పినట్టే ప్రెగ్నెన్సీలో కూడా గో టు నెక్స్ట్ లైన్. ప్రికాషన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం అక్కడ వ్యాక్సిన్ సెంటర్ లో 15 minutes కూర్చోమంటే వి విల్ హావ్ టు సిట్ దేర్, పావుగంట కూర్చొని వ్యాక్సిన్ తర్వాత బయటికి రావాలి. ఎందుకంటే కొంతమందికి ఈ రియాక్షన్ అనేది వస్తుంది. ఆ టైంలో వి విల్ బి ఏబుల్ టు మెడికల్ కేర్ మనకు దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ 15 to half an hour ఏదైతే రికమెండేషన్ ఉందో అంతసేపు కూర్చోవాలి. ఒకవేళ ఫీవర్ కానీ ఇట్లా ఉంటే మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకోవటం. ఏ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉన్నా కూడా ఆ అక్యూట్ ఇల్నెస్ తర్వాత ఏదైతే ఉందో దాని తర్వాత వెళ్ళొచ్చు. సో దీస్ ఆర్ నాట్ కాంట్రా ఇండికేషన్స్ బట్ ప్రికాషన్స్. ప్రికాషన్ నేను ఎందుకు అంటున్నామంటే, యూ మే బి ఇన్ఫెక్టెడ్, ఆల్రెడీ జ్వరంతో ఉన్నావు కాబట్టి యూ మే హ్యావ్ కోవిడ్ కాబట్టి ట్రై టు పోస్ట్ పోన్ యువర్స్ అండ్ గో ఆన్. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు వ్యాక్సినేషన్ చేసుకున్న తర్వాత ఈ మనం మాస్క్ వేసుకోవటం ఇవన్నీ చేయాలా అంటే, ఎస్ యూ షుడ్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్ వితౌట్ ఫెయిల్. వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా ఎవ్రీథింగ్, వేరింగ్ మాస్క్, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, 6 feet మెయింటైన్స్ డిస్టెన్స్, ఇవన్నీ మనం ఫాలో అవుతూనే ఉండాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ స్టేటస్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఫస్ట్ డోస్ కోవాక్సిన్ తీసుకున్నాను, రెండోది నాకు ప్రైవేట్ లో వేరే తీసుకోవచ్చా అంటే, ఇప్పటి వరకు మనకున్న సైన్స్ ప్రకారం వీ కెనాట్ ఇంటర్చేంజ్ ద వ్యాక్సిన్. సో ప్రస్తుతానికి మనం ఫస్ట్ డోస్ కోవాక్సిన్ అయితే సెకండ్ డోస్ కోవాక్సిన్, ఫస్ట్ కోవిషీల్డ్ అయితే నెక్స్ట్ కోవిషీల్డే ఉండాలి. నెక్స్ట్ స్లైడ్. రైట్. కెన్ ఎ పర్సన్ రిపోర్ట్ పాజిటివ్? ఇది ఆల్రెడీ చెప్పాను నేను. ఎప్పుడు ఆర్టీపీసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు వ్యాక్సిన్ వల్ల పాజిటివ్ రావడానికి ఛాన్సెస్ లేవు. మీరు ఆల్రెడీ రీఇన్ఫెక్షన్ అవడం జరిగిందో లేకపోతే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందో కానీ మీకు ఇచ్చిన వ్యాక్సిన్ వల్ల పాజిటివ్ అయ్యారు అని అనుకోవటానికి ఛాన్సెస్ లేవు. సో ఛాన్సెస్. నెక్స్ట్ స్లైడ్. రైట్. ఒకవేళ ఎప్పుడు డిలే చేయాలి వ్యాక్సిన్ ని అని అన్నప్పుడు, ఎవరికైనా ఇప్పుడు నేను వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకున్నాను, ఐ గాట్ ఇన్ఫెక్టెడ్ నౌ, సో మళ్ళీ నేను ఎప్పుడు చేసుకోవాలి అని అంటే, లేకపోతే ఇప్పుడు మీరు ఇన్ఫెక్షన్ ఉన్నా ఇప్పుడు 3 నెలల తర్వాత డిశ్చార్జ్ తర్వాత రికవరీ అయిన తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకోవాలి ఫస్ట్ షాట్ లో. ఒకవేళ ఎవరికైనా ప్లాస్మా ఇలాంటి ఇవ్వటం జరిగింది అని అనుకోండి, మన కమ్యూనిటీలో మీకు క్వశ్చన్ అడిగితే 3 months డిశ్చార్జ్ తర్వాత ఏదైతే ఉందో అప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలి. సో ఎవరైతే ఈ ప్లాస్మా కన్వాలసెంట్ థెరపీ మీద ఉన్నారో, ఎవరికి యాక్టివ్ ఇన్ఫెక్షన్ వచ్చిందో, నెక్స్ట్ ఇంకొకరు ఏంటి, ఇన్ కేస్ ఇండివిజువల్ ఎవరికైనా మనకి లాస్ట్ డోస్ వచ్చింది, ఆ లాస్ట్ డోస్ కి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కి మధ్యలో ఇన్ఫెక్షన్ వస్తే 3 months ఆఫ్టర్ ద ఫస్ట్ డోస్ మనం తీసుకోమని చెప్తున్నాం. సో దేనికైనా మనం హాస్పిటలైజేషన్ అయ్యామంటే, హెచ్ఐవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదో ఒక సీరియస్ ఇల్నెస్ కి మనం ఒకవేళ అడ్మిట్ అవుతే ఒక 1 month కానీ 2 months తర్వాత కానీ ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం మంచిది. దాని తర్వాత ఇన్ఫెక్షన్ తర్వాత తీసుకోవటం బెటర్. సో దీస్ ఆర్ ద రికమెండేషన్స్ వెన్ యూ హ్యావ్ టు డిలే యువర్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఎప్పుడు మనం డిలే చేయాలి అనే దానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్. నెక్స్ట్. ఈ 2 వ్యాక్సిన్స్ మధ్య గ్యాప్ ఎంత, ఇదంతా మీకు తెలిసి ఉంటుంది ఇప్పటి వరకు. సో కోవిషీల్డ్ కి అయితే మనం 12 to 18 weeks అంటున్నాం. నెక్స్ట్ ఇది 2 doses 4 weeks అపార్ట్ ఫర్ కోవాక్సిన్. ఏదైతే నేషనల్ గైడ్ లైన్స్ లో ప్రస్తుతం ఉందో దట్స్ వాట్ వి ఆర్ ఫాలోయింగ్. ఇది ఎందుకు అనేది నేను ఆల్రెడీ మనకి 5వ స్లైడ్ లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. సో ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయిన వాళ్ళు కూడా ఈ 4 ప్రాక్టీస్ చేయాల్సింది. సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్, గెటింగ్ ఎ వ్యాక్సిన్, హ్యావింగ్ ఈ శానిటైజేషన్, ఇవన్నీ పక్కాగా ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ స్లైడ్. ఏఆర్టీ సెంటర్స్ లో ఇప్పుడు ఒకవేళ పేషెంట్స్ వస్తే ఇవన్నీ ఫోటోగ్రాఫ్స్ అన్ని ఏపీ నుంచి తీసుకోవటమే జరిగింది. ఇవి ఎన్డీఎల్ఎస్ లో కూడా ఇవే స్లైడ్స్ ప్రెజెంట్ చేశాను. ఇవన్నీ మనకు ఫస్ట్ వేవ్ లో వచ్చినప్పుడు మన సెంటర్ లో ఫస్ట్ సెంటర్ చూస్తే నాకు తెలిసి ఇది గుంటూరులో సెంటర్ ఐడి హాస్పిటల్. అక్కడ శానిటైజర్ ఉంది, మళ్ళీ మనం స్కానర్స్, టెంపరేచర్ స్కానర్స్ ఇచ్చాము. ఇక్కడ చూడండి కింద స్లైడ్ లో నర్సరావుపేట అనుకుంటాను, అక్కడ సోషల్ డిస్టెన్సింగ్, ఇక్కడ మళ్ళీ ఐడిహెచ్ఏ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్. సో ఇవన్నీ ఏదైతే మనం ఫస్ట్ ఫేజ్ లో ఫాలో అయ్యాము ఇంత నీట్ గా డెలిజెంట్ గా, ఇప్పుడు కూడా ఇంతే we will have to ensure that our patients are following all those etiquettes properly. Next slide.
సో ఇప్పుడు మరి మా పిఎల్హెచ్ఐవికి ఈ వ్యాక్సిన్స్ ఎలా రావాలి, ఏం చేయాలి అని అంటే మేడం ఈ సెషన్ స్టార్ట్ అవ్వక ముందు చెప్పారు. మనం అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ వ్యాక్సిన్ గురించి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని మనం మాట్లాడాలి. దాని గురించి మనం కొన్ని పోస్టర్స్, నెక్స్ట్ లైక్ దాని గురించి మనం కావాలంటే 1-2 పోస్టర్లు తీసి మన ఓపీడీలో పెట్టడం. ఒకవేళ పేషెంట్స్ చాలా మంది వస్తే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో మనం పేషెంట్ కి, కానీ ఒక కమ్యూనిటీ మెంబర్, కీ పాపులేషన్ గ్రూప్స్ నుంచి ఒకవేళ ఎన్జిఓస్ ఉంటే ఈ కాల్లో మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా వ్యాక్సిన్ వెళ్తుంది, ఇక్కడ దొరుకుతుంది, మీకు ఏం ప్రాబ్లం లేదు అని. ఎవరైనా మన ప్రశ్నలు అడిగితే కరెక్ట్ సమాధానం ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎక్కడైనా మనం ఈ డిస్ప్లే చేయొచ్చు పోస్టర్లు తెలుగులో కానీ, లేకపోతే మనకున్న ఒకవేళ ఏఆర్టీ సెంటర్లలో ఆ వీడియోస్ పనిచేస్తే వి కెన్ యూజ్ దోస్ థింగ్స్. నెక్స్ట్ అక్కడ మళ్ళా మనం ఏం చేయాలి, స్లాట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది పేషెంట్స్ దే మే హ్యావ్, మీరు ఇలాంటి మీకు ప్రొజెక్ట్ చేసిన ఈ పేపర్ ని మీరు పేషెంట్ డీటెయిల్స్ పెట్టి సైన్ చేసిస్తే పాసిబిలీ దే కెన్ గో అండ్ గెట్ వ్యాక్సిన్ ఎల్స్వేర్ యాజ్ అ ప్రయారిటీ పాపులేషన్. దానికి కూడా మనం తోడ్పడచ్చు. నెక్స్ట్ స్లైడ్. సో ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది, గ్రీన్ బాక్స్ మాత్రమే చూడండి. ఇప్పుడు కొంతమంది దగ్గర ఈ ఐడి కార్డ్స్ లేవు, లేకపోతే అడ్రస్ ప్రూఫ్స్ లేనప్పుడు ఏం చేయాలి. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ రిలీజ్ చేసింది. నేను అక్కడ పెట్టిన లింక్ ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇలాంటి పేషెంట్స్ ని, గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ని ఎలా మనము వ్యాక్సిన్ కి పంపించచ్చు. మోస్ట్లీ మనము ఇది కేపీస్ కి అడ్వాంటేజ్ గా తీసుకొని కీ పాపులేషన్ కి వాళ్ళని ఎట్లా అపాయింట్మెంట్ ఇప్పించాలి, ఎలా రిఫర్ చేయాలనేది మనము ఈ ఓఎం ద్వారా మనం పంపించవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇది డీసెంట్రలైజేషన్ ఆఫ్ వ్యాక్సిన్ సెంటర్స్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ వ్యాక్సిన్ సెంటర్స్ అంటే ఇప్పుడు ఇది వ్యాక్సిన్ ని మనం ఇంకా డీసెంట్రలైజ్ చేయొచ్చా పేషెంట్స్ దగ్గరికి, కమ్యూనిటీ దగ్గరికి అని అంటే కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి రీసెంట్. దాంట్లో 4వ గైడ్ లైన్, 4వ పాయింట్ ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ ఏమంటున్నారు, యూ కెన్ సెటప్ దీస్ పాయింట్స్ ఎట్ ద కమ్యూనిటీ సెంటర్స్ వేర్ ఎవర్ దేర్ ఇస్ కమ్యూనిటీ కానీ, పంచాయత్ భవన్స్ లో కానీ ఇక్కడ చేయొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ more communities coming to one site, either in some key population groups lo gaani ekkadaina aithe possibly we can use this for our advantage to establish some of the decentralized sites through engaging NHM. Next slide. So key points manaki ఇప్పటివరకు నేర్చుకుంది ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్, అందరికీ ఇవ్వాలి irrespective of CD4 viral load. We should continue ART and we should have appropriate COVID appropriate behavior ఉండాలి. వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్ టూల్ టు కంట్రోల్ ద పాండమిక్. ప్లస్ ఈ ఇన్ఫర్మేషన్ మనం అందరికీ స్ప్రెడ్ చేయాలి, దీని అడ్వాంటేజెస్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మీరు ఆ 6 క్వశ్చన్స్, మీకు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు వచ్చాయో లేదో ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ క్వశ్చన్స్ అన్ని మన NDLS లో ప్రొజెక్ట్ చేయటం జరిగింది. ఎంతకాలం మనకి ఈ యాంటీబాడీ రక్షణ ఉంటుంది అంటే దీనికి ఆన్సర్ 6 నుంచి 8 నెలల వరకు ఈ వ్యాక్సిన్ కి రక్షణ ఉంటుంది. అది ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది, ఇది మారచ్చు. నెక్స్ట్, యాంటీబాడీ ఎన్హాన్స్మెంట్ అనేది ఉంటుందా, బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఏమీ లేదు. ఇప్పటి వరకు మనం చూసిన ఈ 2-3 పరిశోధనలు అలాంటిది ఏమీ జరగలేదు. బూస్టర్ డోసులు HIV పేషెంట్స్ లో అవసరం అవుతాయా అంటే ప్రస్తుత ఉన్న రీసెర్చ్ ద్వారా మనకి దీనికి ఆన్సర్ లేదు. అంటే ఈ బూస్టర్ డోసెస్ గురించి మనకి ఇంకా ఆన్సర్స్ రాలేదు. వి విల్ హావ్ టు వెయిట్. బట్ మనకి ఈ 2 డోసులు వచ్చినా కూడా ఇంకో సంవత్సరం వరకు డోకా అయితే లేదు. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డూయింగ్ కోవిడ్ ఇన్ స్పైక్ ప్రోటీన్ పోస్ట్ వ్యాక్సినేషన్? ఇది ఏమి లేదండి. యు ఆర్ జస్ట్ ట్రైంగ్ టు సీ వాట్ ఈస్ యువర్ ఇమ్యూనిటీ, ఎంత ఉంది అనేది మనం కొంతమంది చూసుకుంటాము. బట్ అగైన్ ఇట్ హ్యాస్ ఇస్ ప్రోస్ అండ్ కాన్స్. డూ వీ నీడ్ టు గెట్ వ్యాక్సినేటెడ్ ఎవ్రీ 6 months? ఇంకా తెలియదండి, దానికి మనకు సమాధానం లేదు, ఇంకా రీసెర్చ్ నడుస్తూనే ఉంది. ఈజ్ ఇట్ ట్రూ దట్ ఇన్సిడెన్స్ ఆఫ్ COVID-19 ఈజ్ లెస్ ఇన్ PLHIV డ్యూ టు ART డ్రగ్స్? దీనికి మన దగ్గర డైరెక్ట్ గా ఆన్సర్ లేదు. ఎందుకంటే మనం వాడే కూడా యాంటీవైరల్స్, కొన్ని యాంటీవైరల్స్ ఎలా అయితే ఫస్ట్ ఫేజ్ లో మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు
కొన్ని యాంటీవైరల్స్ వాడటం జరిగింది. మనకున్న లోపినవిర్, రిటోనవిర్ ఇవన్నీ కూడా వాడారు. కానీ ఇప్పటి వరకు అలాంటి నిర్ధారణ ఏమి లేదు. అవి పనిచేస్తాయో పని చేయవో అని. కాబట్టి దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఎస్ నో ఆన్సర్ అయితే లేదు. నెక్స్ట్ స్లైడ్. కోవిడ్ నెగిటివ్, హౌ మచ్ ఛాన్సెస్ ఆఫ్ బ్లాక్ ఫంగస్. సో మీరు కోవిడ్ నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా అంటే ఇమ్యూనిటీ ఇఫ్ ఇట్ ఈస్ మెయింటైన్డ్ ఎట్ గుడ్ పేస్, స్టెరాయిడ్స్ మీద లేకుండా, వేరే అండర్లయింగ్ డయాబెటీస్ ఇలాంటివన్నీ లేకుండా ఉంటే, కోవిడ్ నెగిటివ్ ఉండి నాకు డయాబెటీస్ ఉంది, ఐఎమ్ ఆన్ ఇమ్యూనోథెరపీ ఇవన్నీ ఉంటే నాకు వచ్చే ఛాన్స్ ఎక్కువగానే. సో ఇట్ డజంట్ మ్యాటర్. ద ఓన్లీ థింగ్ వాట్ మ్యాటర్స్ టు యూ ఇస్ దేర్ ఇస్ నో అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ సకమింగ్ యువర్ immunity. In what situations where we can avoid vaccinations, in where we can avoid, ఆల్రెడీ చెప్పాను. హెచ్ఐవి అయినా, హెచ్ఐవి ఉన్నా లేకపోయినా మనకి దానికి ఎలర్జీగా ఉంటేనే, ఎలర్జిక్ కండిషన్స్ లోనే మాత్రం మనం వద్దంటున్నాము. బ్లడ్ క్లాటింగ్ ఎఫెక్ట్స్ మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటే అలాంటి పేషెంట్స్. ఈజ్ వ్యాక్సినేషన్ హార్మ్ఫుల్ ఇన్ లాంగ్ రన్? ప్రస్తుతానికి ఉన్న ఎవిడెన్స్ లో అయితే మనకి ఏం లేదు ఎవిడెన్స్. కెన్ సిఎల్హెచ్ఐవి టేక్ వ్యాక్సిన్? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం 18 or more మాత్రమే ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సిన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హెచ్ఐవి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎనీ అదర్ మెడికేషన్స్ ఫర్ పిఎల్హెచ్ఐవి అప్రూవ్? నో, ఏం లేవండి. క్యాన్ COVID-19 బి ఇంజెక్టెడ్ అట్ ఏఆర్టీ సెంటర్? చూడాలి. ఇఫ్ మనకి రోజుకి గైడెన్స్ వస్తుంది. ఫస్ట్ లో మనకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నారు, ఇప్పుడు నేను చూపించిన ఆర్డర్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ కొన్ని కమ్యూనిటీ సెట్టింగ్స్ ఇలా వెళ్తూ ఉంది. కాబట్టి పాసిబుల్లీ వెరీ షార్ట్ వీ విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఆఫ్ అవర్ ఏఆర్టీ సెంటర్స్ giving a jab. Currently out of stock of vaccine. So what is the start time for vaccination? So in state to state differ avutundi. So we will have to just see what is available for APN. Next slide.